చాలామంది థైరాయిడ్ హార్మోను తక్కువగా ఉండడం అనే సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు క్యాబేజ్ గానీ, కాలీఫ్లవర్ గానీ, ముల్లంగి గానీ ఇలాంటి పదార్థాల్లో ఉండే గాయిట్రోజన్స్ అనేవి ఈ థైరాయిడ్ హార్మోన్ తాలూకా తయారీని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. అందుకు ఇలాంటి పదార్థాలు తీసుకోకూడదు. అలాగే చిరుధాన్యాలలో ముఖ్యంగా సజ్జలు ఏవైనా సరే రాగులు కానీ జొన్నలు కానీ సజ్జలు కొర్రలు ఇవి థైరాయిడ్ తాలూకా ఫంక్షన్ని తగ్గించే విధంగా ఉంటాయి. అందుకు ఇవి వీలైనంత తక్కువగా తీసుకోవాలి. సోయాబీన్ ప్రొడక్ట్స్ ఏవైనా మీల్ మేకర్ కానీ సోయాబీన్ గింజలు టోఫు ఇలాంటివి ఈ థైరాయిడ్ హార్మోన్తో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకు ఇవి కూడా వీలైనంత తక్కువగా తీసుకోవాలి. సాల్ట్ వాడకాన్ని తగ్గించాలి. ఎందుకంటే ఈ సాల్ట్లో ఉండే ఐడిన్ అనేది మన థైరాయిడ్ ప్రాబ్లమ్ని ఇంకొంచెం పెంచే అవకాశం ఉంది. అందుకు ఆహారంలో వీలైనంత తక్కువగా సాల్ట్ తీసుకోవాలి. అలాగే మనం తినే షుగరీ ప్రొడక్ట్స్ ఏమైనా సరే తీపి పదార్థాలు అలాగే మైదాతో చేసినవి పాస్తాలు మ్యాగీలు ఇలాంటివన్నీ తగ్గించుకోవాలి. ఎందుకంటే ఈ హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో ఆల్రెడీ వెయిట్ ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది. ఇలాంటి పదార్థాలు తిన్నప్పుడు ఇంకా వెయిట్ పెరిగే అవకాశం ఉంటుంది, మరిన్ని సమస్యలకు కారణమవుతుంది. థైరాయిడ్ మెడిసిన్కి 1 అవర్ ముందు కానీ తర్వాత కానీ టీ కాఫీ లాంటివి తీసుకోకూడదు. దీనివల్ల థైరాయిడ్ మెడిసిన్ సరిగ్గా పనిచేయదు.